మొంతా తుఫాను ప్రభావిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మొంతా తుఫానుపై హోంమంత్రి అనిత్తో కలిసి మీడియాతో మాట్లాడారు. మంత్రులు, అధికారులు అంతా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా నిత్యం పరిస్థితిని తెలుసుకుంటున్నారని అన్నారు. వర్ష ప్రభావంతో ఆకస్మికంగా వాగులు పొంగి ప్రవహించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా అధికారులకు లోకేష్ సూచించారు. అవసరమైతే ఆర్మీని రంగంలోకి దించుతామని చెప్పారు. గతంలో వచ్చిన తుఫాన్ల కారణంగా జరిగిన నష్టాన్ని బ్యారేజ్ వేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం మొంతా తుఫాను దాదాపు 40 లక్షల మందిపై ప్రభావం చూపుతోందని మంత్రి లోకేష్ తెలిపారు. మచిలీపట్నంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. మత్స్యకారులతో మాట్లాడి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మంగిన్పూడి బీచ్ వద్ద సముద్రపు ఆటుపోట్లను పరిశీలించి అనంతరం కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు. తుఫాను ఎదుర్కోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలిపారు. బాపట్ల జిల్లా వేమూరులో ఏర్పాటు చేసిన తుఫాను పునరావాస కేంద్రాలను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పరిశీలించారు. ప్రజలకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తుఫాను పరిస్థితిపై ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని సచివాలయాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రజలు ధైర్యంగా ఉండాలన్నారు. ఏపీలో ప్రైవేటు మెడికల్ కళాశాలలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓకు లేఖ అసోసియేషన్ రాసింది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆసుపత్రులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే స్పెషాలిటీ ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో వైసీపీ నేతల మధ్య వర్గపోరు తీవ్రమైంది. వైసీపీ ఇన్ఛార్జ్ నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మిపై పాలసముద్రం ఎంపీపీలు లతా బాలాజీ, శ్యామల, వైసీపీ నేతలు శివప్రకాష్ రాజు, కార్వేటి నగరం వ్యతిరేక బావుట ఎగురవేశారు. కృపాలక్ష్మిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ పట్టుబట్టారు. కృపాలక్ష్మిని వ్యతిరేకించే వారందరినీ ఒక చోటుకి చేర్చి మందు విందు పార్టీ ఏర్పాటు చేశారు. మరోవైపు కృపాలక్ష్మిని వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసినట్లుగా ఒక లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి మరో ఏడాది పాటు కొనసాగనున్నారు. హోంమంత్రి అనిత ఆదేశాల మేరకు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. 9 నెలలుగా ఏఎస్పీగా కొనసాగుతున్న రోహిత్ కుమార్ నవంబర్ 10 నుంచి ట్రైనింగ్ ప్రోగ్రాంకు వెళ్తారన్న వదంతులకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టింది. ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేస్తూ ప్రమోషన్ వచ్చే వరకు రోహిత్ కుమార్ ను తాడిపత్రి ఏఎస్పీగానే కొనసాగనివ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సెక్రటరీ మాణిక్ రాజ్, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మంత్రులకు డివిజన్ల వారీగా కీలక బాధ్యతలు అప్పగించారు. యూసఫ్గూడ డివిజన్ బాధ్యతలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ అప్పగించారు. రహమత్ నగర్ డివిజన్ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, వెంగళరావు నగర్ డివిజన్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకిట్ శ్రీహరికి, సోమాజిగూడ డివిజన్ మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కు బాధ్యతలు అప్పగించారు. బోర్బండ డివిజన్ మంత్రి సీతక్క, ఎంపీ మల్లురవికి, షేక్పేట్ డివిజన్ మంత్రులు కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామికి, ఎర్రగడ్డ డివిజన్ మంత్రులు దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావులకు బాధ్యతలు అప్పగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ధర్మ విజయ యాత్రలో భాగంగా శృంగేరి జగద్గురు విధుశేఖర భారతీ స్వామి హైదరాబాద్కు వచ్చారు. ఈ సందర్భంగా నల్లకుంట శంకర మఠంలో విధుశేఖర భారతీ స్వామిని సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. వేములవాడ ఆలయ అభివృద్ధి గురించి భారతీ స్వామికి సీఎం వివరించారు. రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ఏరుపాలెం మండలం రేమిడిచెర్లలో 3 కోట్లతో నిర్మించుకున్న 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాల దృష్ట్యా రాష్ట్రంలో నూతన సబ్స్టేషన్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇక కోత లేని విద్యుత్ అందిస్తామని హామీ. మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు తండ్రి సత్యనారాయణరావు మరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ హరీష్ రావు కుటుంబానికి ఎక్స్ వేదికగా తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీల ఐలయ్యపై బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఐలయ్య అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అవినీతి అక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. అతనిపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉద్దండాపూర్లో జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఉదంపూర్ రిజర్వాయర్ను సందర్శించిన కవిత గ్రామంలో నిర్వాసిత రైతులతో సమావేశమయ్యారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రానికి మంచినీళ్లు వచ్చాయని కవిత అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి మంచి పనులు జరిగాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైన రాష్ట్రానికి చేసిందేమీ లేదని కవిత విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా
జిల్లా కలెక్టరేట్లో జరిగిన దిశ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి హాజరయ్యారు. కాగా అధికారులంతా గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ సైతం హాజరు కాకపోవడంతో ఆగ్రహంతో సమావేశం నుంచి ఎంపీ రామసహాయం వెళ్లిపోయారు. అధికారులు ఎమ్మెల్యేలు అందుబాటులో లేనప్పుడు సమావేశం ఎలా ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. కింది స్థాయి అధికారులతో దిశ మీటింగ్ ఎలా నిర్వహిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్య హక్కులు లేకుండా 100 కోట్ల విలువైన మున్సిపల్ భూమిని ఓ పెట్రోల్ బంక్ యాజమాన్యం కబ్జా చేసిందని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, కిరోసిన్ కోసం కేటాయించిన భూమిని వారసత్వ ఆస్తిగా పంపకాలు జరిపిందన్నారు. అక్రమంగా వినియోగిస్తున్న 20 గుంటల స్థలాన్ని ప్రజా అవసరాల కోసం వినియోగించాలని డిమాండ్ చేశారు. యాజమాన్య హక్కు పత్రాలు ఎక్కడా లేకుండా ప్రభుత్వ స్థలాన్ని వినియోగించుకుంటున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. మున్సిపల్ తీర్మానం 140 ప్రకారం భూమిని స్వాధీనం చేసుకోవాలని అధికారులను జీవన్ రెడ్డి కోరారు. ఉల్లి, పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి అన్నారు. పతికొండ నియోజకవర్గం పరిధిలోని కోతిరాల, రాతన గ్రామాల్లోని పత్తి, ఉల్లి రైతులతో కలెక్టర్ మాట్లాడారు. ఉల్లి పంటను సాగు చేయడానికి ఎకరాకు ఎంత ఖర్చు వస్తుందని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఉల్లి పంట సాగు, గ్రేడింగ్, అమ్మకాల గురించి రైతులను ఆరా తీశారు. ఉల్లి పంటను సాగుకు ఎకరాకు 40 నుండి 60 వేల దాకా ఖర్చు వస్తుందని రైతులు చెప్పారు. ప్రభుత్వం ఉల్లికి హెక్టార్కు 50,000 పరిహారం అందజేస్తుందని కలెక్టర్ రైతులకు భరోసా కల్పించారు. అధిక వర్షాలు, తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని కలెక్టర్ తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న రైతులు ఆందోళన నిర్వహించారు. అకస్మాత్తుగా కొనుగోళ్లు నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుల తరబడి వేచి చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. హమాలీల కొరత నెపంతో తమకు అన్యాయం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని మొక్కజొన్న రైతులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పర్యటించారు. ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా కక్షలతో అల్లాడిపోయిన గ్రామంలో నేడు ఆంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట, కలశ, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాన్ని అందరూ కలిసికట్టుగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. తమిళనాడు తిరుత్తణి జిల్లాలోని తిరుత్తణి మురుగన్ ఆలయంలో 5వదిగా పరిగణించబడే తిరుత్తణి మురుగన్ ఆలయంలో 22వ తేదీన కందషష్ఠి ప్రారంభమైంది. పండుగ సందర్భంగా ప్రతిరోజు దేవతకు ప్రత్యేక అభిషేకం నిర్వహించి బంగారు వజ్రాభరణాలతో అలంకరించారు. దేవతపై గంధపు కప్పును అలంకరించారు. ప్రత్యేక పూజల అనంతరం సాయంత్రం తిరుత్తడిలో పుష్పాంజలిని నిర్వహించారు. చివరిగా భక్తులు స్వామికి అభిషేకం చేసిన పుష్పాలను సేకరించడానికి పోటీ పడ్డారు. సత్యసాయి జిల్లాలో నవంబర్ 23న శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబును సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ ఆహ్వానించారు. అమరావతిలో సీఎం నివాసంలో ట్రస్ట్ ప్రతినిధులు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మానవాళికి సత్యసాయి బాబా అందించిన సేవలను చంద్రబాబు గుర్తు చేశారు. శత జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. అనంతరం ట్రస్ట్ సభ్యులు మంత్రి నారా లోకేష్ను కూడా కలిసి ఉత్సవాలకు ఆహ్వానించారు. మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలో శ్రీ కురుమూర్తి జాతర ఉద్దాల మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. వడ్డెమాన్ గ్రామంలోని ఉద్దాల మండపంలో స్వామివారి పాదరక్షకులకు పూజలు చేసి కురుమూర్తి గిరులకు తరలించారు. దీపావళి అమావాస్య రోజు నుండి 7 రోజుల పాటు నియమనిష్టలతో ఉపవాస దీక్షలు చేసి దళితులు ఆవు చర్మంతో స్వామివారికి ఉద్దాలను తయారు చేస్తారు. దళితులు పాదకులను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్షలాది మంది భక్తుల మధ్య ఈ ఉద్దాలను ఊరేగింపుగా కురుమూర్తి క్షేత్రానికి తీసుకెళ్లారు. కోనసీమ జిల్లా ప్రజలను మోంతా తుఫాను భయపెడుతోంది. 1996 నాటి పెను తుఫాను సృష్టించిన ప్రళయాన్ని గుర్తు చేసుకుని కోనసీమ వాసులు భయాందోళన చెందుతున్నారు. కోనసీమ జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో పాటు బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. కోనసీమ జిల్లాలో 60,000 మందిని తరలించేందుకు 120 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. సముద్ర తీరంలో 34 ప్రభావిత గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అమలాపురం, సఖినేటిపల్లిలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అధికారులు సిద్ధం చేశారు. మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చిత్తూరు జిల్లాలో వర్షాలకు బైరుపల్లిలోని యాదగుంట చెరువు ప్రమాదంలో పడింది. చెరువు కట్ట కుంగి దిగువకు నీరు లీక్ కావడంతో కట్ట ఎక్కడ తెగిపోతుందోనని గ్రామస్తులు ఆందోళనలో ఉన్నారు. ఇటీవల ప్రధాన రహదారి నుంచి యాదగుంటకు రోడ్డు నిర్మాణం చేపట్టారు. కాంట్రాక్టర్లు సరైన అవగాహన లేక చెరువు దిగువన రివిట్మెంట్ తొలగించి కొత్తగా రోడ్డు నిర్మాణం చేపట్టారు. సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇప్పుడు వర్షాలకు చెరువు కట్ట కుంగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి చెరువుకు గండి పడకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. అనకాపల్లి వెంకుపాలెం సమీపంలో వెదుళ్లగడ్డ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కుంచిచంగి,
రొంగినివాని పాలెం గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిపై భారీ వరద ప్రవహిస్తోంది. దీంతో వెంకుపాలెం సీతానగరంతో పాటు పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెదుళ్లగడ్డ వాగు మరింత ఉధృతంగా మారనుందని గ్రామస్తులు అలర్ట్గా ఉండాలని అధికారులు సూచించారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. పలు చోట్ల చెట్లు విరిగిపోయి రోడ్లు తెగిపోయాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గొల్లవాని పాలెం వెళ్లే మార్గంలో నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో వెళ్లే విద్యార్థులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ రోడ్డును మూసివేయడంతో తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు. మోంతా తుపాను ప్రభావంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏపీ, ఒడిశా, తెలంగాణలో తుపాను ప్రభావం ఉంటుందని అంచనా వేశారు. అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రైల్వే విభాగంలో వార్ రూమ్స్ ఏర్పాటు చేయాలని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. విజయవాడ, విశాఖ, గుంటూరు డివిజన్లలో సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికుల భద్రత కోసం రైలు రాకపోకలపై నిఘా ఉంచాలన్నారు. ప్రకాశం నల్లమల అటవీ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం చెరువుకు భారీగా వరద నీరు చేరుతోంది. వారం క్రితం 12 అడుగుల నీటి నిల్వ ఉండగా ప్రస్తుతం ఒక్కసారిగా 17 అడుగులకు చేరింది. వారం వ్యవధిలో ఏకంగా 5 అడుగుల నీటి నిల్వ పెరగడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద ఖమ్మం చెరువును చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అకాల వర్షాలతో అన్నదాతలు భారీగా నష్టపోయారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని పలు గ్రామాల్లోని రైతులు వరి కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని ఆరబెట్టారు. అకాల వర్షానికి ధాన్యం కుప్పలు పూర్తిగా తడిసిపోయాయి. కొన్ని చోట్ల వరద నీటిలో వడ్లు కొట్టుకుపోయాయి. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతోనే 6 కాలం కష్టించి పండించిన ధాన్యం తడిసి ముద్దయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. కాకినాడ జిల్లాలో మోంతా తుపాను ప్రభావం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు పెద్దాపురంలోని ఏలేరు వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఇదేమీ తమకు పట్టనట్లుగా స్థానిక యువకులు ఏలేరులో వాగులో ఈత కొడుతున్నారు. మరోవైపు ఉదయం వీచిన ఈదురుగాలులకు గౌరీ కోనేరు ప్రాంతంలోని చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలపై పడిన చెట్ల కొమ్మలను విద్యుత్ సిబ్బంది తొలగిస్తున్నారు. ఎప్పటికప్పుడు విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో మోంతా తుపాను ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. స్వర్ణముఖి, కాలంగి, పులికాట్ నదులతో పాటు పలు కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సూళ్లూరుపేటకు చేరుకున్నాయి. ముఖ్యంగా అధికారులు కంట్రోల్ రూంలో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ప్రకాశం జిల్లా చీరాల్లో భారీ వర్షాలకు పలు కాలనీలు నీట మునిగాయి. తోటవారిపాలెం వీవర్స్ కాలనీలో చేనేత మగ్గాల్లోకి వర్షం నీరు వచ్చి చేరింది. ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే కొండయ్య అధికారులతో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు వర్షపు నీటిని తరలించే చర్యలు చేపట్టారు. అంతకుముందు ఎమ్మెల్యే పునరావాస కేంద్రాల్లో వరద బాధితులకు భోజనం వడ్డించి దుప్పట్లను పంపిణీ చేశారు. తుఫాను బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో మోంతా తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. నిన్న రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉండడంతో ఎక్కడికక్కడ భారీగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటూ వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అధికారులు అన్ని ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్లో భారీ చేపల జాలరి వలకు చిక్కింది. నాయకన్గూడెం గ్రామానికి చెందిన పరశురాములు పాలేరు జలాశయంలో చేపలు పడుతూ ఉండగా 20 కిలోల చేప వల్లో పడింది. మీసాల చేప అరుదుగా లభిస్తుందని జాలర్లు అంటున్నారు. గతంలో కూడా ఇంత పెద్ద చేప దొరకలేదని చెబుతున్నారు. పోలీసులు ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులపై ఎలాంటి చర్యలు ఉండవని తెలంగాణ డీజీపీ శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండ ప్రకాష్తో కలిసి మరో కీలక నేత పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. 17 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న పుల్లూరి ప్రసాదరావు సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో లొంగిపోయారని డీజీపీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. మరో నేత బండ ప్రకాష్ అలియాస్ ప్రభాత్ 45 ఏళ్లు వివిధ స్థాయిల్లో పనిచేశారు. తెలంగాణకు చెందిన ఇంకా 24 మంది మావోయిస్టులు కొనసాగుతున్నారు. ఏదో సందర్భంలో పోగొట్టుకున్న ఫోన్లను, చోరీలకు గురైన ఫోన్లను కూకట్పల్లి, బాచుపల్లి పోలీసులు రికవరీ చేశారు. 52 ఫోన్లను రికవరీ చేసి స్థానిక ఏసీపీ రవికిరణ్ రెడ్డి చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. స్వాధీనం చేసుకున్న ఫోన్ల విలువ సుమారు 19 లక్షల రూపాయలు ఉంటుందని ఏసీపీ తెలిపారు. సెల్ ఫోన్ల రికవరీలో ప్రతిభ కనపరిచిన పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు.
లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిఫెన్స్ కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. ఎవరూ లేని సమయం చూసి బైక్ను దొంగలించారు. నిన్న అర్ధరాత్రి సమయంలో ఇంటి బయట పార్క్ చేసిన ద్విచక్ర వాహనాన్ని ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డైంది. వీడియోలో ఒకరు బైక్ను నడుపుకుంటూ వెళ్లగా మరో ద్విచక్ర వాహనంపై ఇద్దరు వచ్చి అతనికి సహకరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన లంగర్ హౌస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో దారుణం జరిగింది. 11 ఏళ్ల బాలికపై మహబూబ్ బాషా అనే వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దాంతో బాధిత కుటుంబ సభ్యులు నిందితుడిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలికను మహబూబ్ బాషా మద్యం మత్తులో లైంగికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలోనూ శాంతినగర్ ప్రాంతంలోని మరికొంతమంది యువకులు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అకృత్యాలకు పాల్పడుతున్నారని పోలీస్ స్టేషన్లో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. మహబూబ్ బాషాపై అయినా పోలీసులు చర్యలు తీసుకుని బాలికలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం విధి విధానాలకు ఆమోదం తెలుపుతూ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సంఘం 18 నెలల్లో సిఫార్సులు ఇవ్వనుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ పే కమిషన్ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. బీహార్ ఎన్నికల వేళ ఈసీ నకిలీ ఓటర్లపై చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో ఆయనకు 2 ఓటర్ ఐడీలు ఉన్నట్లు గుర్తించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ఈ విషయంపై 3 రోజుల్లో స్పందన తెలియజేయాలని పీకేకు సూచించింది. త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికల్లో పీకే పార్టీ పోటీ చేయనున్న నేపథ్యంలో ఈసీ చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బీహార్లో 27 మంది రెబల్స్ పై ఆర్జేడీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరిస్తూ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించింది. బహిష్కరణకు గురైన వారిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు చోటే లాలారాయ్, మహమ్మద్ క్రమాన్, మరో 4 మాజీ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. బీహార్ ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని ప్రధాన పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్ తో సందడి చేస్తున్నాయి. ఇదే సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేతలపై బహిష్కరణ వేట్లు కూడా పడుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలపై సిద్ధరామయ్య ప్రభుత్వం విధించిన నిషేధంపై హైకోర్టు స్టే విధించింది. ప్రజల ఆలోచనల్లో విషబీజాలను నాటే శక్తులను నియంత్రించకపోతే లౌకికవాదంతో పాటు రాజ్యాంగానికి ముప్పు వాటిల్లుతోందని ఆరోపిస్తూ కర్ణాటక కేబినెట్ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలపై బ్యాన్ విధించింది. దీనిపై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. కాగా హైకోర్టు తీర్పును బీజేపీ స్వాగతించింది. భారత్ విషయంలో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై అమెరికాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్తో సంబంధాల విషయంలో ట్రంప్ పెద్ద తప్పు చేస్తున్నారని అమెరికా వాణిజ్య శాఖ మాజీ మంత్రి జినా రెమాండో విమర్శించారు. ట్రంప్ ప్రభుత్వ పాలసీలు మిత్ర దేశాలను దూరంగా చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన విధానాలు భారత్తో సంబంధాలను ధ్వంసం చేస్తున్నాయని హెచ్చరించారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం కెనడీ స్కూల్స్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ లో జరిగిన చర్చలో రెమాండో ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో రష్యాపై ట్రంప్ ఆగ్రహంగా ఉన్న వేళ అమెరికాకు పుతిన్ గట్టి దెబ్బ కొట్టారు. అగ్రరాజ్యంతో ఉన్న ప్లుటోనియం ఒప్పందాన్ని పుతిన్ రద్దు చేశారు. దీనికి సంబంధించిన చట్టంపై పుతిన్ సంతకం చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ అణు టెన్షన్ మొదలైనట్లయింది. దీంతో రష్యా మళ్లీ అణ్వాయుధ తయారీని వేగవంతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరేబియన్ దేశం జమైకాను హరికేన్ మెలీసా వణికిస్తోంది. జమైకాలోని పలు ప్రాంతాల్లో మెలీసా బీభత్సం సృష్టిస్తోంది. భారీ వరదల కారణంగా 10ల సంఖ్యలో మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. ఈ ఏడాది నమోదైన హరికేన్లలో ఇది అత్యంత తీవ్రమైనదని అమెరికా వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. భారీ వరదల కారణంగా హైతీలో వందలాది ఇళ్లు మునిగిపోయాయి. హరికేన్ తీవ్రతరం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను పాఠశాల బస్సుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు